శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఇంట్లో నవగ్రహాల యంత్రము కానీ నవగ్రహాల పటము కానీ ఉండవచ్చా అని, అంటే ఉండకూడదు అనేటువంటిది ఏమీ లేదు. నవగ్రహాల విగ్రహాలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండరాదు, తెలుసుకోవాల్సినటువంటిది. అయితే ఎందుకు ఉండవచ్చును కొన్ని, ఎందుకు ఉండరాదు అనేటువంటిది కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మన శరీరములోనే నవగ్రహాలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాము ఇప్పుడు కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, చంద్రమా మనసో జాత, మనఃకారకుడు చంద్రుడు, ఇవన్నీ శరీరములోనే నోరు శని, ఇవన్నీ కూడా మనం చెబుతున్నాము. అందుకని నవగ్రహాలు పటము కానీ నవగ్రహ యంత్రము కానీ ఇంట్లో ఉంటే రోజు నవగ్రహ స్మరణ చేసి ఆ యంత్రానికి పూజ చేస్తే లక్షణముగా మేలు జరుగుతుంది గాక. ఎప్పుడు కూడా అవి ఉండరాదు అనేది ఏం లేదు. కాకపోతే మనము అది ఎంత నిష్టగా దాన్ని పెట్టుకోగలుగుతాము, ఎంత శ్రద్ధగా పెట్టుకుంటాము అనేటువంటి దాని దగ్గర మనం ఆలోచన చెయ్యాలి. ఎప్పుడూ కూడా అది ఉన్నప్పుడు మనము దాన్ని శ్రద్ధగా రోజు శుభ్రము చేసి, రోజు అభిషేకము లాంటిది నీళ్లతో ఇది చేసి, కాస్త గంధము బొట్టు పెట్టి రోజు ఆరాధన చేస్తూ ఉంటే నిజంగా కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి పని. మనం ఎప్పుడన్నా గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి మరి కాళ్ళు కడుక్కుంటున్నాము కదండి, మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రమ్మంటున్నారు కదా, నవగ్రహ యంత్రము పటము ఇంట్లో ఉంటే మరి ఇబ్బంది కదా అనే ఆలోచన రావచ్చు. అయితే ఎప్పుడు మనము నవగ్రహాలు పూజ చేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటున్నాము అనేటువంటిది గుర్తించాలి, గ్రహించాలి. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నప్పుడు శని త్రయోదశి నాడు గనక శనైశ్చరుడికి మనము నువ్వుల నూనెతో అభిషేకము అన్నీ చేసి, కాస్త నల్లబట్ట, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా ఇస్తాం, ఒత్తి అన్నీ కూడా పెట్టి, అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ శనైశ్వరుడి యొక్క దోషమంతా పరిహారమైన దాని వలన అట్లాగే లోపలికి రాకూడదు. శని త్రయోదశి నాడు పూజ చేయించుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అని. అసలు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనేటువంటి సాంప్రదాయము ఒక్క నవగ్రహాలు శనైశ్వరుడి యొక్క పూజ చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని చెప్పలేదు. సహజంగా మనము బయట ఎక్కడ తిరిగి వచ్చినా, ఎంత పాదరక్షలు ఉండి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా చేసినా అది కాస్త దుమ్ము ధూళి నైసు దుమ్ము అనేటువంటిది మనల్ని ఆవహిస్తుంది. ఎప్పుడు కూడా మన పాదాలను పట్టుకోవడానికి ఉంటుంది. అలా పాదాలకు ఎప్పుడైతే మనం ఎంత ప్యాంటు పూర్తిగా కింది వరకు వేసుకొని, సాక్సులు వేసుకొని, బూట్లు వేసుకున్నా, మరి ఇన్ని వేసుకున్న తర్వాత ఎలా పాదాలకు ఉంటుంది అనుకోవచ్చు. మీకు ఒక చిన్న ఇది చెప్తాను. బూట్లు వేసుకున్న ఆ బూట్లను ఇలా మనం చేతులతో తీస్తాం, అలాగే సాక్సులను చేతులతో తీస్తాం. ఇంకా వేటితో తీస్తాం? చేతులతోనే కదా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఆ నైసు దుమ్ము అంతా కూడా చేతులకు కూడా తాకుతుంది. మరి చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా, కాళ్ళు ఎందుకు కడుక్కోవడం అనుకోవచ్చు. కాదు, మనము ఎవరైనా పెద్దవాళ్ళు కనపడినప్పుడు పాదాలకే నమస్కారం చేస్తాం, చేతులకు నమస్కారం చేయము కదా. అందుకని పాద ప్రక్షాళన, ఈ చేతుల యొక్క ప్రక్షాళన అనేటువంటిది ఖచ్చితముగా రెండు కాళ్ళు చేతులు కడుక్కో అనేటువంటి మాట వచ్చింది. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాత్రమే కడుక్కోమని చెప్పలేదు. భోజనానికి రెడీ అవుతున్నారంటే కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోంచేద్దును అని పిలుస్తాం. ఎవరైనా ఇంటికి వచ్చారు అనగానే కాళ్ళు చేతులు కడుక్కొని రండి లోపలికి అంటాం. అదే సాంప్రదాయం. మనకు ఉండేటువంటి విలువ గౌరవము అక్కడే ఉంటుంది. అందువలన అలా కాళ్ళు కడుక్కొని రావటం అనేటువంటిది ఒక ఆచారము మొదటి నుంచి కూడా. ఇప్పుడు శనైశ్వరుడు యొక్క పూజ చేసినప్పుడు మాత్రమే కడుక్కొని రమ్మంటున్నారు అని అనుకుంటున్నారు. ఎప్పుడూ కడుక్కోవాల్సిందే. అందువలన శనైశ్వరుడి యొక్క పూజ అదంతా జరిగితే శని త్రయోదశి నాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం.
మరి నవగ్రహ పటము కానీ ఇది కానీ ఇంట్లో ఉంది అంటే లక్షణంగా ఉండవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి కాస్త రోజు అర్చన చేసి నవగ్రహాలను గనక మనము మననము చేసుకుంటున్నామంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రము ఉచ్చరిస్తూ కాస్త కుంకుమ అది వేసి నమస్కారం చేసుకుంటే నిజంగా కూడా మేలు జరుగుతుంది. కానీ ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగని అందరూ నవగ్రహ యంత్రాలు దగ్గర తెచ్చి పెట్టుకోండి అని కాదు దాని అర్థం. ఒకవేళ తెచ్చుకుంటే దానికి రోజు చేసుకునేటువంటి విధానము ఉంటే తెచ్చుకోండి, లేనప్పుడు వద్దు. మీ ఇంటి దేవుడు ఉంటే చాలుగాక. జయోస్తు.